బ్రేకింగ్ న్యూస్ మేడ్చల్ జిల్లాలో అక్రమ కట్టడాలను హైడ్రా తొలగించింది. తూముకుంట మున్సిపాలిటీ దేవరాయంజల్లోని కోమటికుంటలో అక్రమ కట్టడాలను కూల్చివేసింది హైడ్రా. కోమటికుంటలోని ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో పూర్తి స్థాయి విచారణ చేపట్టింది. కోమటికుంట చెరువు పరిధిలో నిర్మించిన ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ కు ఎలాంటి నిర్మాణ అనుమతులు లేవని విచారణలో తేలింది. అలాగే చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే నిర్మాణాలు జరిగినట్టుగా కూడా తేలింది. మరోవైపు హైడ్రా నోటీసులపై ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన వాటిని కూల్చివేయాలంటూ తీర్పునిచ్చింది. తామే తొలగిస్తామని 30 రోజుల సమయం కావాలని హైకోర్టును ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ ప్రతినిధులు కోరారు. కానీ గడువు దాటినా తొలగించకపోవడంతో హైడ్రా నేరుగా ఇప్పుడు రంగంలోకి దిగింది. చెరువు భూముల్లో యథేచ్ఛగా నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా తొలగించింది. కోమటికుంట చెరువు పరిధిలో నిర్మించిన ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ కు ఎలాంటి నిర్మాణ అనుమతులు లేవు కాబట్టి హైడ్రా అక్కడ కూల్చివేత కార్యక్రమం జరిపింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శ్రవణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, చెప్పండి, ముందుగా 30 రోజుల సమయం కావాలి, మేమే కూలుస్తామంటూ పర్మిషన్స్ తీసుకున్న ఆ తర్వాత ఇలాంటి కూల్చివేతలు ఆ కంపెనీ చేయనట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత హైడ్రా రంగంలోకి దిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? ఎస్, బేసిక్గా ఎక్కడ అక్రమ నిర్మాణాలు జరిగాయని హైడ్రాకి ఫిర్యాదు వస్తే హైడ్రాకి సంబంధించినటువంటి టీం నేరుగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి దానిపైన విచారణ చేస్తుంది. అది నిజంగానే అక్రమం అని తేలితే అక్కడ ఉన్నటువంటి ఓనర్కి ఇది అక్రమం, ఇది తొలగించాలి అని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇది అక్రమం కాదు సక్రమమే అని అధికారులను డైవర్ట్ చేసే ప్రయత్నం చాలా చోట్ల జరుగుతుంది. ఆ విధంగానే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజల్లో కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో నిర్మాణమైనటువంటి ప్రకృతి కన్వెన్షన్, ప్రకృతి ఫంక్షన్ హాల్కి సంబంధించిన దాని ఓనర్లు కూడా హైడ్రా అధికారులను ఈ విధంగానే చెప్పే ప్రయత్నం చేశారు. హైకోర్టుకు కూడా వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఇరిగేషన్, రెవెన్యూ, దాంతోపాటు మున్సిపల్ అధికారులు కూడా అన్ని ఆధారాలు కూడా హైకోర్టుకి సమర్పించారు. ప్రకృతి ఈ కన్వెన్షన్ కానీ ఈ ఫంక్షన్ హాల్ కానీ పూర్తి స్థాయిలో ఇది ఎఫ్టీఎల్లోకి వస్తుంది, ఎలాంటి అనుమతులు లేకుండా ఇవి నిర్మాణం జరిగాయని హైకోర్టు స్పష్టం చేయడంతో హైకోర్టు ఆదేశాలు క్లియర్ కట్గా ఇచ్చింది. హైడ్రా అధికారులకు ఇచ్చింది, లేదా స్థానిక మున్సిపాలిటీ వాళ్ళు కూడా తొలగించుకోవచ్చు, కుదిరితే ఆయన్నే తొలగించుకున్నా పర్వాలేదు అనేటువంటి అంశాన్ని హైకోర్టు చెప్పింది. సో ఆ ప్రకృతి కన్వెన్షన్కి సంబంధించినటువంటి ఓనర్ మేమే తొలగించుకుంటాం, ఒక 1 మంత్ గడువు ఇవ్వండి హైడ్రా అధికారులకు కోరగా దాదాపుగా 35 రోజుల పాటు హైడ్రా వేచి చూసింది. అయినా కూడా ఆ ఓనర్లు ప్రకృతి కన్వెన్షన్కి సంబంధించినటువంటి ఓనర్లు అవి కూల్చివేయకపోవడంతో హైడ్రా అధికారులు ఇవాళ తెల్లవారుజామున 7:30 అక్కడ 4 జేసీబీలు సహాయంతో అక్కడికి చేరుకొని స్థానిక పోలీసులు బందోబస్తు పెట్టుకొని వాళ్ళ బందోబస్తు మధ్య ఇవాళ కూల్చివేతలు జరిగాయి. కొద్దిసేపటి క్రితం వరకు అంటే దాదాపుగా 5 గంటల వరకు కూల్చివేతలు జరిగాయి అనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో 4 జేసీబీల ద్వారా ఆ కూల్చివేతలు అనేవి చేపట్టారు. ఎఫ్టీఎల్ బఫర్లో వెలిసినటువంటి నిర్మాణాలను హైడ్రా చాలా స్పష్టంగా చెప్పింది. కమర్షియల్ యాక్టివిటీ జరిగితే అవి గతంలో ఉన్న అంటే హైడ్రా ఫామ్ కాకుండా ముందు ఏర్పాటు చేసిన ఎఫ్టీఎల్లో కానీ బఫర్లో కానీ వస్తే అవి పూర్తి స్థాయిలో తొలగిస్తాం. ఒకవేళ రెసిడెన్షియల్కి సంబంధించినటువంటి ఇల్లులు ఉంటే మాత్రం అవి హైడ్రా ఏర్పాటు కాక ముందు ఎఫ్టీఎల్లో కానీ బఫర్లో కానీ వచ్చి ఉంటే వాటి జోలికి మేము వెళ్ళాం, పేదవాళ్ళ జోలికి మేము వెళ్ళాం, అనేక సంవత్సరాల నుంచి ఇల్లు నిర్మించుకొని ఉన్నారు కదా వాళ్ళ జోలికి మేము వెళ్ళాం అనేది హైడ్రా క్లియర్గా చెప్పింది. సో ఇవాళ జరిగినటువంటి కూల్చివేతలు కూడా కంప్లీట్గా కమర్షియల్ యాక్టివిటీస్కి సంబంధించినవి కాబట్టి హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది దాదాపుగా 60 నుంచి 70 మంది సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. జేసీబీలు 4 జేసీబీలు సహాయంతో ఉదయం 7:30 ప్రారంభమైనటువంటి కూల్చివేతలు సాయంత్రం 5 గంటల వరకు జరిగాయి. కొద్దిసేపటి క్రితమే ఆ కూల్చివేతలు పూర్తయినట్లు హైడ్రా దగ్గర నుంచి మనకి అఫీషియల్గా సమాచారం అందింది. సో రాబోయే రోజుల్లో కూడా హైడ్రా నిర్వహిస్తున్నటువంటి ప్రజావానికి వచ్చినటువంటి ఫిర్యాదులపైన చెరువులకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ పైన వస్తున్నటువంటి ఫిర్యాదులను పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్కి వచ్చి విచారించి నిజాలు ఏందో తెలుసుకున్న తర్వాత కోర్టు ఆర్డర్స్ ఏమైనా ఉంటే వాటిని వెకేట్ చేయించి
మా రూట్లో మేము వెళ్తామని హైడ్రా చాలా స్పష్టంగా గతంలో చెప్పింది, ఇప్పుడు కూడా చెప్తుంది. వాళ్ళ యాక్టివిటీస్ కూడా చూస్తే ఆ విధంగానే కనిపిస్తుంది. సో ఇవాళ మాత్రం దాదాపుగా 2 బిల్డింగ్స్, పెద్ద భారీ బిల్డింగ్స్ని ఇవాళ హైడ్రా అధికారులు కూల్చివేశారు. మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి పరిధిలోనే అవి ఆ కన్వెన్షన్కి సంబంధించిన బిల్డింగ్లను ఇవాళ హైడ్రా అధికారులు కూల్చేశారు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.